కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రావాలి అధికారం వాడుకొని మళ్లీ వాళ్ళు జైలుకు వెళ్లకూడదు, ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్లీ చట్టసభలకు వెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టే కదా. అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కాపాడుతాను అని చెప్పిన వాడు, నేను జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి గారి వారసుని అని చెప్పుకున్నవాడు, ఇచ్చిన ప్రతి మాట తప్పాడు. వాగ్దానం చేసిన ప్రతి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కాడు. ప్రత్యేక హోదాను రాజధానాన్ని తాకట్టు పెట్టాడు. ఇవన్నీ సరిపోవన్నట్టు హత్య రాజకీయాలు హత్య చేసిన వాళ్ళనే ఈ రోజు మళ్లీ ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళనే గెలిపించాలనుకుంటున్నాడు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నా. సొంత చిన్నాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగా అన్ని విషయాలలో అండగా నిలబడ్డాడు. ఏ అవసరం వచ్చినా వివేకానంద రెడ్డి పలికాడు. ఒక్క రాజశేఖర రెడ్డి గారికే కాదన్నా, ఈ స్థలంలో ఈ కడప జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చినా ఎవరొచ్చినా అయ్యా నాకు ప్రాబ్లం ఉంది, నాకు సమస్య ఉంది అంటే వివేకానంద రెడ్డి గారు ఆయన బండిలోనే వాళ్ళను కూర్చోబెట్టుకుని ఆఫీసర్ వరకు తీసుకువెళ్లి ఆఫీసర్ తో మాట్లాడి వాళ్ళ సమస్య అక్కడికక్కడ పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి. అంత మంచి మనిషిని అవినాష్ రెడ్డి ఆయన కుటుంబం పొట్టను పెట్టుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు బయట తిరుగుతుంటే మరి రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు కడుపు మన్నదా? ఆలోచన చేయండి. కాపాడటం ఒక ఎత్తు అయితే మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు, మళ్లీ వాళ్ళనే గెలిపించాలట, మళ్లీ వాళ్ళు చట్టసభలకు వెళ్లాలట, వాళ్ళ అధికారాన్ని వాడుకొని మళ్లీ వాళ్ళు బయట యథేచ్ఛగా తిరగాలట. ఇది జరగకూడదనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. అన్నా, అమ్మా, అక్క, మీరే నిర్ణేతలు. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. మీ అందరూ ఆలోచన చేసి బుద్ధి చెప్పాల్సిన వాళ్లకు బుద్ధి చెప్పండి. ఈ పోరాటం జరుగుతున్నది ఎవరికో తెలుసా? ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు ఇంకొక వైపు ఉన్నారు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ మిమ్మల్ని మీరు గెలిపించి మీకు సేవ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఒక హంతకుణ్ణి గెలిపించి మీకు సేవ చేస్తాడు అని మీరు అనుకుంటున్నారో నిర్ణేతలు మీరే. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపించండి. నేను మాటిస్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు మాటిస్తున్నాను. మీరు ఎంపీగా నన్ను గెలిపించండి, మీ బిడ్డనైతా. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. మీ బాధ్యతను నా మీద వేసుకుంటా. మీ బంధువునైతా. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా. మీరు ఏ అవసరం ఉంది అని నా దగ్గరికి వచ్చినా మీకు సంపూర్ణ సహాయం చేస్తా. మీరు గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మళ్లీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారు, నమ్మకంగా మీకు సేవ చేస్తాను అని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తుంది. అలాగే కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్ కు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ తరఫున చంద్రన్న పోటీ చేస్తున్నాడు. మీకు అందుబాటులో ఉంటాడు. సిపిఐ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. మీరు ఆశీర్వదించండి. మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం, మీ సేవ చేస్తాం. ఈ భాగ్యం మాకు దయచేయాలని మరొకసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి